ప్రాబ్లం చూద్దాం. 16th one, 2 marks. Find the derivative of the function f of x is equal to x square minus 3 into 4x cube plus 1. ఓకే, ఈ విధంగా ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎలాగుందంటే చూడండి, క్వశ్చన్ చూస్తానే మీరు ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు అర్థం కావాలన్నమాట. అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నాడు. డెరివేటివ్ కనుక్కోమంటున్నాడు ఇది దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా ఉందంటే x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4x క్యూబ్ ప్లస్ 1 అని ఉంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్కు సంబంధించి ఉండేది ఉంది, ఇక్కడ ఎక్స్కు సంబంధించి ఉండేది ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి మీరు d/dx ఆఫ్ u ఇంటూ v అన్నా అప్లై చేయండి, ఇదన్నా అప్లై చేయండి. లేదు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్లో ఉంది, ఇక్కడ ఎక్స్లో ఉంది సేమ్ మనకు చూసినట్టయితే. ఓకేనా, ఇక్కడ క్వాడ్రాటిక్ ఫాము, ఇక్కడ వచ్చేసి క్యూబిక్ ఫామ్ ఈ విధంగా ఉంది కాబట్టి సో యాక్చువల్గా ఇంటూలో ఉంది కాబట్టి ముందుగా అయితే ఇంటూ చేసేసేయండి. ఎక్స్ స్క్వేర్తో దీనికి ఇంటూ చేసేసేయండి. మరి ఇక్కడ చూసినట్టయితే -3తో దీనికి అయితే ఇంటూ చేసేసేయండి. ఇంటూ చేసేసి మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ వచ్చిండే ఈక్వేషన్ కన్నా మీరు డిఫరెన్షియేషన్ అనేది చేయండి. ఎలా చేసినా ఒకటే మీకు అర్థమైంది. డెరివేటివ్ కనుక్కోవడానికి మీరు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ క్వాడ్రాటిక్, ఇక్కడ క్యూబిక్ ఉంది. సో ఈ రెండు మీరు ఇంటూ చేయండి, ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. దానికి మీరు d/dx అయితే పెట్టుకొని చేసేసేయండి డిఫరెన్షియేషన్ అనేది. ఓకే, ఏ ఫార్ములా అప్లై అయితే ఆ ఫార్ములా మీరు చూసుకోండి. మ్యాక్సిమంకు d/dx ఆఫ్ x పవర్ n ఈ ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు అనమాట అక్కడ. ఓకే, ఆ విధంగా చూసుకొని మీరు చేసేసేయండి. ఓకేనా, సో లేదు అన్నట్టయితే మీరు d/dx ఆఫ్ u ఇంటూ v కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను d/dx ఆఫ్ u ఇంటూ v అయితే చేస్తాను. చూడండి ఇక్కడ నేను సో ఆన్సర్ గివెన్ దట్ ఇచ్చిండే ఫంక్షన్ రాసేసాను. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ వీ గెట్. ఓకే, సో f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4x క్యూబ్ ప్లస్ 1 అనమాట. ఇక్కడ u v డాష్ కాబట్టి u v డాష్ ప్లస్ v u డాష్ కాబట్టి ముందుగా uని అలాగే పెట్టేస్తాను. ఓకే, x స్క్వేర్ మైనస్ 3 అలాగే పెట్టేసి v డాష్ చేస్తాను అనమాట. అంటే d/dx ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ 1. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మరి vని అలాగే పెట్టేస్తాను. 4x క్యూబ్ ప్లస్ 1 ఇంటూ u డాష్కి చేస్తాను అనమాట. d/dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ 3. ఓకే, సో ఒకసారి పెద్ద బ్రాకెట్లు వేసేసేయండి. దీనికి సపరేట్, దీనికి సపరేట్ బ్రాకెట్ వేసేయండి. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి లోపల ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనము లోపలైతే ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట d/dx అనేది. సో x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ d/dx ఆఫ్ 4x క్యూబ్. 4 అనేది బయట రాసేసేయండి. మనకు తెలిసిండేది కాన్స్టెంట్లు ఏమైనా ఉంటే బయట రాసేస్తాము. ఓకే, సో అది అంటే ఏంటి, బ్రాకెట్ లోపలే చూసుకోండి మీరు. ఇక్కడ దీని పక్కన రాయాలంటే మరి ఇక్కడ రాసేరు తప్పు. ఓకే, మ్యాథ్స్ అనేది రూల్స్ అప్లై చేయాలి. ఓకేనా, ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. 4 ఇంటూ d/dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ అదేవిధంగా d/dx ఆఫ్ 1 ఇంకా కాన్స్టెంట్ ఒకటే ఉంది అంతే, ఇంకా 1. దీనికి చేస్తే 0 అయిపోతుంది. d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే చెప్పాను నేను 0 అని. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఇది అలాగే ఉంటుంది. ఇక్కడ దీనికి ఇంటూ చేసేద్దాం. సో d/dx x స్క్వేర్ మైనస్ d/dx 3. ఇక్కడ కూడా అంతే కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి దీని వాల్యూ కూడా 0. సో మనకు d/dx ఆఫ్ x స్క్వేర్ అంటే ఇక్కడ 2x అవుతుంది. ఇక్కడ మనకు 3 కిందకి దింపేద్దాం. 3 ఇంకా 3 నుంచి ఒకటి పోతే 2 అనమాట. 3x స్క్వేర్ ఇక్కడ అనమాట. ఓకే, సో ఏ ఫార్ములా అప్లై చేశాను, d/dx ఆఫ్ x పవర్ n అనమాట. n ఇంటూ x పవర్ n మైనస్ 1 అది అర్థమైంది. సో అది అనేది అప్లై చేస్తాను. చూడొచ్చు మీరు ఏది రాశాను అనేది, ఏ ఫార్ములా అప్లై చేస్తాను అనేది రాసేసి అప్లై చేస్తాను అనమాట. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడ మనకు 4తో ఇంటూ అవుతుంది కదా, 3x స్క్వేర్ ఇంటూ 4 ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి 12x స్క్వేర్, 4 12x స్క్వేర్. ఇక్కడ వచ్చేసి 2x మైనస్ 0 అంటే 2x. ఇంకా ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. 12x స్క్వేర్తో ఇక్కడ ఇంటూ చేయాలి. సో ఇక్కడ మనకు 2xతో ఇక్కడ ఇంటూ చేయాలన్నమాట. చేసినట్టయితే మనకు సో 12x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకు, 12x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అయితే ఏమైపోతుంది మనకు, ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. a పవర్ m ఇంటూ a పవర్ n అప్లై చేయొచ్చు మీరు ఇక్కడ కదా. సో a పవర్ m ప్లస్ n అంటే ఇక్కడ x పవర్ 2 ప్లస్ 2 అంటే x పవర్ 4 అనమాట. ఆ విధంగా. ఓకే, సో 12x పవర్ 4. నెక్స్ట్ 12 3 36. సో మైనస్ 36x స్క్వేర్ ప్లస్ అదేవిధంగా 2x ఇంటూ 4x క్యూబ్ అంటే మనకు 2 8. ఓకే, 8x పవర్ 4. ఓకే, అదనమాట. ప్లస్ అదేవిధంగా 2x ఇది. ఓకే, సో ఇక్కడ x పవర్ 4 ఉంది, ఇక్కడ x పవర్ 4 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 12 ప్లస్ 8 20 అనమాట. 20x పవర్ 4 అయితే అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, మనకు x పవర్ 4లు 12 ఉన్నాయి, ఇక్కడ x పవర్ 4లు 8లు ఉన్నాయి అనమాట. ఈ రెండు మనకు ప్లస్లో ఉంది కాబట్టి యాడ్ చేయొచ్చు. x పవర్ 4 అనమాట అది. సో మైనస్ 36x స్క్వేర్ ప్లస్ 2x ఇదే మనకు డెరివేటివ్ అంతే. అర్థమైంది, ఇది అనమాట. ఈ విధంగానే చేయండి. లేదంటే ఇక్కడ మనకు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇంటూ చేసేసేయండి. సో
ఎక్స్ స్క్వేర్తో దీనికి ఇంటూ చేయండి, -3తో దీనికి ఇంటూ చేసేసి మీరు ఆ తర్వాత కూడా మీరు అంత ప్లస్ మైనస్లో ఉంది కాబట్టి dydx అనేది లోపల ఇంటూ చేసేసుకొని మీరు ఈ ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు అనమాట. ఈ 2 ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు. మీకు ఇదే వస్తుంది అనమాట ఆన్సర్ అయితే. అది ఒకసారి ట్రై చేయండి.